హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు కిరణ్ భాస్కర్ రైడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే కనుక ఒక మంచి ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఈ ఆపర్చునిటీ మనకు ప్రొవైడ్ చేసిన కంపెనీ వచ్చేసరికి డిటో ఇన్సూరెన్స్. సో డిటో ఇన్సూరెన్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రీమియం అగ్రిగేటర్ అనమాట. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ అని వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన రోల్ ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజరీ మల్టీలింగ్వల్. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే మీరు ఈ రోల్ కి తెలుగు మనకి మ్యాండేటరీ అనమాట. తెలుగుతో పాటు మేనేజబుల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో ఉంటారు అనమాట. సో ఈ రోల్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎలిజిబుల్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఐదర్ ఇట్ మే బి బిఏ అయి ఉండొచ్చు, బీకామ్ అయి ఉండొచ్చు, బిఎస్సీ అయి ఉండొచ్చు, బీటెక్ అయి ఉండొచ్చు. సో గ్రాడ్యుయేషన్ మాత్రం కంప్లీట్ చేసి ఉండొచ్చు. డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వర్క్ చూడండి. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు ఇలాంటి వీడియోస్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకురాను. సో మై డియర్ ఫ్రెండ్స్, బేసికలీ డిటో కంపెనీ అనేది జెరోదా కంపెనీ వాళ్ళదనమాట. సో ఈ జెరోదా అంటే ఏంటంటే మనకి అప్ స్టాక్స్ అలాగే గ్రో ఉన్నాయి చూసారా, స్టాక్స్ కొనడానికి మనకి ఆన్లైన్లో. సో అలాంటి ఒక స్టాక్ బ్రోకర్ కంపెనీ అనమాట జెరోదా అనేది. సో బేసికలీ వీళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ పార్ట్ని సపరేట్గా డిటో అనే ఫర్మ్ ఓపెన్ చేసి డిటో ద్వారా ఇన్సూరెన్స్ అనేది సేల్ చేస్తున్నారు. సో బేసికలీ వీళ్ళు డిటో కంపెనీని ఒక బిలీఫ్తో స్టార్ట్ చేశారనమాట. సో ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. వీళ్ళ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ నీడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఉన్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ చూస్ చేయడంలో హెల్ప్ చేయడం. సో డిటో కంపెనీలో అడ్వైజర్గా మీరు ఏం చేస్తారు? ముందుగా చెప్పాలంటే ఇది సేల్స్ జాబ్ కాదు. కోల్డ్ కాల్స్ చేయడం, టార్గెట్స్ చేసేయడం, లేకపోతే అవసరం లేని దాన్ని అమ్మటం, ఇలా ఏమీ ఉండదు. ఇక్కడ మీ రోల్ ఏంటంటే పీపుల్ని గైడ్ చేయడం, వాళ్ళ సిచ్యువేషన్ని బెస్ట్ ఇన్సూరెన్స్ చూస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం. సో డిటోలో అడ్వైజరీ మెయిన్ రోల్. స్ట్రెస్ ఫ్రీ హెల్ప్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే వీళ్ళ గోల్ అనమాట. అండ్ ఎస్, ఫన్కి కూడా ఇక్కడ స్పేస్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో డిటోలో మీ లైఫ్ ఎలా ఉంటుంది? సో నో సేల్స్ టార్గెట్స్, మీ బెస్ట్ ఇవ్వండి. టార్గెట్స్ ప్రెషర్ లేకుండా, నెంబర్స్ కాదు క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేదా పర్వాలేదు, వీళ్ళు 2 months ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అలాగే ఈ 2 months ట్రైనింగ్లో మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇది స్పామ్ కాదు, మిస్ సెల్లింగ్ కాదు. ఇందాక చెప్పినట్టు కోల్డ్ కాల్స్ అలాంటివి ఏమి ఉండవు, ఫోర్స్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఎవరైతే కస్టమర్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో జెన్యూన్గా వాళ్ళకు మీరు కాల్ చేసి ప్రాపర్గా ఈ ఇన్సూరెన్స్ ఉంది, ఇలా ఉందని వాళ్ళకి ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది మీ మెయిన్ జాబ్ రోల్. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు హూ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి. సో గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఇది ఒక అడ్వైజర్ జాబ్ రోల్ కాబట్టి ఒక కస్టమర్తో మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు చాలా క్లియర్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఇన్సూరెన్స్లో ఏమున్నా కానీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళకి చెప్పాలి. అండ్ అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ చెప్పాను కదా స్టార్టింగ్లో, బేసిక్గా ఇది ఏంటంటే తెలుగు అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంగ్లీష్ అనేది మేనేజబుల్ ఉండాలి. సో అందరి కస్టమర్స్కి తెలుగులోనే మాట్లాడతారని చెప్పి మనకు లేదు కదా. సో మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మనం సిస్టమ్ యూజ్ చేయడం, ఇవన్నీ మనకి తెలిసి ఉండాల్సిందే. అండ్ అలాగే మనకంటే ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో కస్టమర్ కొన్నిసార్లు కొన్ని కన్ఫ్యూజన్స్లో ఉండొచ్చు. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఇవి తీసుకోవాలా, దేనికని చెప్పేసి. సో మీకు ఆల్రెడీ 2 months ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి బేసిక్గా సో ఏ కస్టమర్కి ఎలాంటి ఒక ఇన్సూరెన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగా కస్టమర్ ఎప్పుడైనా వాళ్ళు ఒక డైలమాలో ఉంటే వాళ్ళకి మీ ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్ ద్వారా సో ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఇన్సూరెన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇవి వీళ్ళు కోరుకుంటుంది. సో ఫ్రెండ్స్, మనకి మెయిన్గా డిటోలో 2 teams అయితే ఉన్నాయి, టీమ్ ఫాల్కన్ అండ్ టీమ్ బ్లిస్. సో టీమ్ ఫాల్కన్ అనేది కాలింగ్ సంబంధించింది అండ్ టీమ్ బ్లిస్ అనేది చూసుకుంటే కనుక చాట్ ప్రాసెస్ అనమాట. సో వాయిస్ అండ్ నాన్ వాయిస్. సో టీమ్ ఫాల్కన్ వాయిస్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు టీమ్ ఫాల్కన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాన్ వాయిస్ కోసం మ్యాక్సిమం పీపుల్ చూస్తారు కాబట్టి నాన్ వాయిస్ వాళ్ళు ఏంటంటే టీమ్ బ్లిస్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టీమ్ ఫాల్కన్కి వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock to నైట్ 8 o'clock ఉంటుంది. అండ్ అలాగే టీమ్ బ్లిస్ చూసుకుంటే కనుక ఇక్కడ 2 షిఫ్ట్లు ఉన్నాయి మనకి. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు, అండ్ అలాగే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ బేసిక్గా మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్ అనమాట. అండ్ అలాగే జాయిన్ అయినప్పటి నుంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వీళ్ళు కంప్లీట్గా కవర్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్కి. అండ్ అలాగే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్కి మంచి స్కోప్ ఉన్న ఒక కంపెనీ అనమాట డిటో కంపెనీ అనేది. సో డిటోలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ టైంకి వాల్యూ ఇస్తూ సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 2 weeks లోపు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు. సో మెయిన్గా ఏంటంటే హెచ్ఆర్ ఇంట్రో కాల్ ఉంటుంది, క్యాజువల్గా మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో బేసిక్ డీటెయిల్స్ కనుక్కుంటారనమాట. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి అనుకోవచ్చు సింపుల్గా. అండ్ అలాగే టాస్క్ 1 మీ బేసిక్ స్కిల్స్ అండ్ థింకింగ్ స్టైల్ గురించి ఉంటుందన్నమాట.
అండ్ అలాగే టాస్క్ 2 ఇంకా డీప్గా మీ గురించి ఎవాల్యుయేట్ చేయడానికి రియల్ టైమ్ సిచ్యువేషన్లో మీ టాలెంట్ ఎలా ఉంది, మీ థింకింగ్ ఎలా ఉంది, మీ ఎబిలిటీ ఎలా ఉందని చెప్పేసి అది టాస్క్ 2 ఉంటుందన్నమాట. ఫైనల్గా ఏంటంటే టాస్క్ 2 క్లియర్ చేసుకున్న తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో ఇది లాస్ట్ స్టెప్ అనమాట. దీంట్లో కనుక మీరు క్లియర్ చేసుకుంటే టీమ్ని జాయిన్ అవ్వడానికి మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆర్ వర్చువల్ ఉంటుంది. సో మ్యాక్స్ ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అండ్ ఇది వీళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. సో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూసుకుంటే కనుక అప్లై విత్ రెజ్యూమే అని చూసారా, దాన్ని క్లిక్ చేశారంటే మీ రెజ్యూమే ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రెజ్యూమే అటాచ్ చేయండి. రెజ్యూమే అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ మీ రెజ్యూమే ఎలా ఉందో ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే కనుక ప్లీజ్ నోట్ ది ఫాలోయింగ్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి మనం కంప్లీట్గా. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వీడియో రెజ్యూమే అనేది ఇవ్వాలి. వీడియో రెజ్యూమే ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ మీ స్కిల్స్ వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ లాంగ్వేజ్ గురించి చూసారంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకైనా అదర్ లాంగ్వేజ్ అయినా వస్తే అంటే ఫ్లూయెంట్గా మాట్లాడటం, తెలవటం కాదు, మీకు ఫ్లూయెంట్గా మాట్లాడటం వస్తే ఆ లాంగ్వేజ్ మీరు అక్కడ అదర్స్ దగ్గర క్లిక్ చేశారంటే ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ మీరైనా పెట్టుకోవచ్చు. సో కొంతమంది ఉంటారు తెలుగు, కన్నడ రెండు మాట్లాడగలరు, సో తమిళ్ మాట్లాడగలరు, మలయాళం మాట్లాడగలరు, లేదా హిందీ మాట్లాడగలరు, ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ చాలామందికి తెలుసు. సో అలా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నోటీస్ పీరియడ్ ఉంది. మీరు ఫ్రెషర్ అయితే కనుక సో క్యాన్ జాయిన్ రైట్ అవే అని ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరన్నా కానీ క్యాన్ జాయిన్ రైట్ అవే అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీకైనా నోటీస్ పీరియడ్ ఉంది. సో మీ నోటీస్ పీరియడ్ తగ్గట్టుగా అది 15 days కన్నా తక్కువ లేదా 1 month అవుతుందా 1 month కన్నా ఎక్కువ అనేది మీరు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే సిటీసీ అండ్ ఫ్రెషర్కి చూసుకుంటే కనుక ఎన్ఏ అని చూసారా లాస్ట్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీ కరెంట్ సిటీసీ ఎంత ఉందో అది మీరు అక్కడ ఆ లిమిట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లీజ్ మెన్షన్ వే డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని చూసారా, సో ఇక్కడ మీరు యూట్యూబ్ అని క్లిక్ చేయండి. అండ్ అలాగే ఆర్ యూ అన్ ఎంప్లాయీ రిఫరల్ అని ఉంది, సో ఇక్కడ నో అని పెట్టాలి. నో అని పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కాలంలో వచ్చేసరికి ఎన్ఏ అని ఫిల్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే క్లయింట్తో మాట్లాడేటప్పుడు వినడం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అనే దానికి దీనికి ఆన్సర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిటో డజంట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రెదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్, వై ఈజ్ దిస్ గుడ్ అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే డిటో అనేది బేసిక్గా ఎప్పుడు స్పామ్ కాల్స్ చేయదని నమ్ముతుంది. వీళ్ళు కేవలం వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్స్ కాల్ బుక్ చేసుకున్నారో వాళ్ళతోనే మాట్లాడుతుంది. ఇది ఎందుకు మంచిది అని వీళ్ళు అడుగుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించి దీని తగ్గట్టుగా ఆన్సర్ అనేది పెట్టండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మీ లైఫ్లో ఒక వాల్యుబుల్ లెసన్ మీరైనా నేర్చుకుంటే లైక్ ప్రాక్టికల్గా మీకైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి మనం చాలా తప్పులు చేస్తుంటాం, చాలా నేర్చుకుంటూ ఉంటాం. అలాగే లైఫ్లో మీరైనా తెలుసుకుంటే కనుక దానికి సంబంధించి ఒక 4 sentences అనేవి ఒక బ్రీఫ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు తగ్గట్టుగా మీరు ఏమైనా ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఫైనల్లీ I understand that application process will be deemed finalized only upon my submission of the video resume అని చూసారు. అక్కడ టిక్ బాక్స్ ఉంది, అది క్లిక్ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆ బాక్స్ దగ్గర కూడా క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి.